స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1లో అన్ని 4 ఎపిసోడ్స్ చూడడం అయింది. ఇంకా నాకైతే అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పటికీ మీలో చాలామంది చూసే ఉంటారనుకుంటున్నా. చూడకపోతే ఈ వీడియో మీకోసం కాదు. ఈ వీడియో స్పాయిలర్స్తో గట్టిగా నిండుంది. సో ఇక్కడే ఆపేసి ఆ 4 ఎపిసోడ్స్ చూశాక మళ్ళీ వద్దులేండి. మొదలు పెడదామా మరి? మనకు ఆల్రెడీ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫస్ట్ 5 మినిట్స్ అని ఒక వీడియో యూట్యూబ్లో రిలీజ్ చేశారు. వేర్ విల్కి సీజన్ 1 ఈ సీన్లో అసలు ఏమైందని చెప్తారు. వి గెట్ టు నో దట్ ఆ డెమిగోర్గన్ విల్ని హాకింగ్స్ లైబ్రరీ దగ్గరికి తీసుకొస్తుంది. ఎక్కడైతే వెక్న విలియంని ఫర్ ద ఫస్ట్ టైం కలుస్తాడు. ఇంకా రాగానే తన టెంటికల్స్తో విల్కి ఒరగాస్టిక్ ట్యూబ్ ఇన్సెషన్ చేస్తాడు. దెన్ 2 years 4 months 15 days తర్వాత విచ్ ఇస్ ద లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ సీజన్ 4. రియల్ వరల్డ్ హాకింగ్స్లో సేమ్ ప్లేస్ హాకింగ్స్ లైబ్రరీ దగ్గర ఆ అప్సైడ్ డౌన్ రిఫ్ట్ ఓపెన్ అవుతుంది. దెన్ కమింగ్ టు అవర్ సీజన్ 5 ఎపిసోడ్ 1 టైమ్ లైన్ విచ్ ఈస్ 3rd November 1987. యుఎస్ మిలిటరీ మొత్తం హాకింగ్స్ని క్వారంటైన్ చేస్తారు. లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళలేరు, బయట ఉన్న వాళ్ళు లోపలికి రాలేరు. బార్డర్ మొత్తం సెక్యూరిటీ పెంచారు. ఆ ఓపెన్ అయిన రిఫ్ట్స్ మీద ఒక హెవీ ఐరన్ ప్లేట్స్ పెట్టారు. అండ్ ఎక్కడైతే ఈ 4 రిఫ్ట్స్ కనెక్ట్ అయ్యాయో అదే హాకింగ్స్ లైబ్రరీ, అక్కడ వాళ్ళు మిలిటరీ బేసెస్ పెట్టుకున్నారు. అది కూడా ఈ రియల్ వరల్డ్ కాదు, అప్సైడ్ డౌన్లో కూడా కొన్ని ల్యాబ్స్ని సెటప్ చేశారు. అండ్ ఈ ల్యాబ్స్ని మేనేజ్ చేసేది డాక్టర్ కే, ప్లేడ్ బై లిండా హ్యామిల్టన్. సో ఈ ఎపిసోడ్లో మురి ద్వారా మన గ్యాంగ్కి ఆ రోజు మిలిటరీ కొన్ని కన్సైన్మెంట్స్ని అప్సైడ్ డౌన్లోకి షిఫ్ట్ చేయడానికి కొన్ని ట్రక్స్ని పంపిస్తున్నారని ఇది తెలుసుకున్నాక మన గ్యాంగ్ ఒక ప్లాన్ వేస్తారు. వేర్ హాపర్ ఆ ట్రక్స్లో ఒక ట్రక్ని ఇన్ఫిల్ట్రేట్ చేసి అప్సైడ్ డౌన్కి వెళ్తాడు అండ్ హీ ఈస్ గోయింగ్ టు కిల్ వెక్నా. డస్టిన్ ఏమో తను తయారు చేసిన టెలిమెట్రిక్ డివైస్తో హాపర్ని అప్సైడ్ డౌన్లో ట్రాక్ చేస్తూ ఉంటాడు. మైక్ ఇంకా లూకస్ ఆ మిలిటరీ బేస్లో జరిగేవన్నిటిని రిపోర్ట్ చేస్తూ ఉంటారు. చాలా స్మూత్గా ఉంది కదా ప్లాన్. అంతే స్మూత్గా వెళ్తే ఇది స్ట్రేంజర్ థింగ్స్ అవ్వదు కదా. యాజ్ ఎక్స్పెక్టెడ్ హాపర్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. బికాస్ కొన్ని డెమిగోర్గన్స్ ఆ సోల్జర్స్ మీద అటాక్ చేసి అందరిని చంపేస్తాయి. అండ్ అదే ప్రాసెస్లో మన హాపర్కి ఒక బుల్లెట్ దిగుతుంది. ఇదేం టెన్సర్ సిచ్యువేషన్ రా అని అనుకునే లోపే ఇంకో డెమిగోర్గన్ వీలర్స్ ఫ్యామిలీ మీద అటాక్ చేసి హోలీని కిడ్నాప్ చేస్తుంది. అండ్ మిస్టర్ ఇంకా మిస్సెస్ వీలర్ సీరియస్గా డ్యామేజ్ అవుతారు. ఇంకా అప్పుడే వచ్చిన నాన్సీ ఇంకా 11 ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యి ఆ పోర్టల్లో ఎంటర్ అయ్యి అప్సైడ్ డౌన్కి వచ్చేస్తుంది. అండ్ షీ టీమ్స్ అప్ విత్ హాపర్. సో వీళ్ళ జర్నీలో వాళ్ళు ఒక ఆర్గానిక్ వాల్ని ఫేస్ చేస్తారు. అండ్ ఎంత ట్రై చేసిన 11 ఆ వాల్లో ఒక్క చేదు కూడా చేయలేకపోయింది. సో ఆ మూమెంట్లో మనకు కూడా ఒక ఐడియా వస్తుంది దట్ ఆ వాల్ వెనక ఏదో ఇంపార్టెంట్ ఉందని. ఈవెన్ హాపర్ని ట్రాక్ చేసే టైంలో డస్టిన్ ఇంకా జానథన్కి ఒక వియర్డ్ సిగ్నల్ వస్తుంది విచ్ కేమ్ ఫ్రమ్ ద అదర్ సైడ్ ఆఫ్ దట్ వాల్. తర్వాత ఎపిసోడ్స్లో ఆ లొకేషన్ అప్సైడ్ డౌన్ వరల్డ్లో హాకింగ్స్ ల్యాబ్ నుండి వస్తుందని. సో ఎక్కడే ఒకసారి పాజ్ చేసి స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫస్ట్ డేలో గుర్తుంటే దాని మీద బ్రేక్ డౌన్ వీడియో చేశాను. చెక్ ఇట్ అవుట్ గైస్. సో అందులో జానథన్ ఇంకా నాన్సీ ముందు ఒక రెడ్ గ్లోయింగ్ థింగ్ ఫామ్ అయింది. అండ్ దెన్ ఇట్ ఎక్స్ప్లోడ్స్ అండ్ అదొక రెడ్ కలర్ వేవ్ నుండి బ్లూ కలర్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అండ్ ఆ సీన్ చూస్తే ఇట్ వాస్ గోయింగ్ టు హిట్ ద సేమ్ వాల్, దట్ సేమ్ ఆర్గానిక్ వాల్. ఇప్పుడు మళ్ళీ మన సీన్ దగ్గరకు వస్తే హాపర్ ఇంకా 11 ఉన్న ప్లేస్లో లాస్ట్ వరకు మనకేం కనిపించదు. బట్ ఈ సీన్లో ఆ వేవ్స్ రాగానే కెన్ సీ ద వాల్. నాకు తెలిసి సమ్హౌ నాన్సీ, జానథన్ ఇంకా హాపర్ ఆ వాల్కి అటువైపు వెళ్ళి సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ చేస్తారు విచ్ డెస్ట్రాయ్స్ దట్ వాల్. హాపర్ ఇంకా 11 సీన్ దగ్గర మళ్ళీ వచ్చేస్తే వి గెట్ టు నో దట్ యుఎస్ మిలిటరీ 11ని కంటైన్ చేయడానికి ఒక కొత్త వెపన్ తయారు చేశారు విచ్ రిలీజెస్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నాయిస్ వేవ్స్ ఏదైతే 11 మీద గట్టిగా ఎఫెక్ట్ అవుతుందో. ఆ డివైస్ నేమ్ ఇంకా చెప్పలే కానీ 11 ఇంకా హాపర్ అయితే దాన్ని 11 క్రిప్టోనైట్ అంటారు, రెఫరింగ్ టు సూపర్ మ్యాన్స్ వీక్నెస్ ద క్రిప్టోనైట్. అండ్ ఆ డివైస్కి సోర్స్ ఎవరైనా అప్సైడ్ డౌన్ ల్యాబ్స్కి వెళ్తే హాపర్ ఇంకా 11 ఫైండ్స్ అవుట్ కాళీప్రసాద్. మీకు సీజన్ 2 గుర్తుంటే 008 ఏకేఏ కాళీప్రసాద్ హూ ఈజ్ ఆల్సో ఎ టెస్ట్ సబ్జెక్ట్ ఇన్ హాకింగ్స్ ల్యాబ్. సీజన్ 2 7th ఎపిసోడ్లో వస్తుంది. మళ్ళీ తనని మనం ఎప్పుడు చూడలే అంటిల్ నో కాళీ పవర్స్ దగ్గరకు వస్తే తిను వేరే జనాల మెదడులో హాలుసినేషన్స్ క్రియేట్ చేయగలదు. సో కాళీని ఇక్కడ కంటైన్ చేసిన రూమ్లో కూడా చూస్తే సేమ్ అలాంటి డివైసెస్ చూస్తాం టు న్యూట్రలైజ్ కాళీ. మేబీ తర్వాత ఎపిసోడ్స్లో డాక్టర్కి ఆ డివైస్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో. వీ నీడ్ టు వెయిట్. దెన్ నెక్స్ట్ గ్యాంగ్ డస్టిన్, స్టీవ్, జానథన్ ఇంకా నాన్సీ దగ్గరకు వెళ్తే మనకి ఎపిసోడ్ 1 నుంచే స్టీవ్ ఇంకా జానథన్ మధ్యలో మళ్ళీ ఎవరిది పెద్దదని కాంపిటీషన్ జరుగుతుంది. ఐ మీన్ లవ్ టువర్డ్స్ నాన్సీ. లైక్ ఇద్దరు నాన్సీని ఇంప్రెస్ చేయడానికి చచ్చిపోతారు. అండ్ వి నో దట్ జానథన్కి ఎప్పుడు ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉంటాయి, ఉన్నది పోగొట్టుకునే భయం. సో ఐఎమ్ 100% షూర్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకటి పోతాడు అండ్ బతుకున్నోడితో నాన్సీ ఉండిపోతుంది. నో డౌట్, రాసి పెట్టుకోండి, ఇద్దరిలో ఎవరో ఒకరు పోతారు. ఇప్పుడు మ్యాక్స్ ఇంకా హాలీ టీమప్ దగ్గరకు వద్దాం. మనకి ఎపిసోడ్ 1 స్టార్టింగ్ నుండే హాలీకి ఈ సీజన్లో ఒక సిగ్నిఫికెంట్ రోల్ ఉంటుందని క్లారిఫై చేస్తారు.
తను మిస్టర్ వాట్సిట్ అన్న ఒక ఇల్యూజన్ పర్సన్తో మాట్లాడుతుంది, విచ్ వి లేటర్ గెట్ టు నో ఇస్ వెక్నా. అండ్ ఏ రోజైతే వెక్నా హాలీని కలిశాడో అదే రోజు నైట్ డెమిగోర్గన్స్ వచ్చి హాలీని కిడ్నాప్ చేసాయి. సేమ్ విత్ డెరెక్. ఇప్పుడు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్లారో మనకు చెప్పలే, బట్ వీళ్ళకి ఆ ప్లేస్ గ్లిమ్సెస్ కనిపించాయి, వేర్ హాలీ ఇంకా కొందరు పిల్లలతో సేమ్ తనకి వెక్నా ఆ టెంటికల్స్తో ఏం చేశాడో అదే హోలీ ఇంకా వేరే పిల్లలతో చేశాడు. వి ఆల్ నో దట్ అప్సైడ్ డౌన్లో ఉన్న అన్ని క్రీచర్స్ ఆ హైవ్ మైండ్ కనెక్టెడ్ అయ్యి ఉంటాయి. అందుకే ఒక్క డెమిగోర్గన్ అటాక్ చేసిన మిగిలిన డెమిగోర్గన్స్లో ఆ ఎఫెక్ట్ని చూస్తాం. ఈవెన్ విల్కి కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది, బికాస్ హీ స్టిల్ కనెక్టెడ్ టు దట్ హైవ్ మైండ్. అండ్ ఈ హైవ్ మైండ్ అన్నది డైరెక్ట్గా వెక్నాక్ కనెక్టెడ్ ఉంది. అందుకే మ్యాక్స్ని 11 మళ్ళీ బతికించిన తన కాన్షియస్నెస్ హైవ్ మైండ్లో స్టక్ అయింది. అందుకే మ్యాక్స్ హెన్రీ మెమరీస్ని రిలీవ్ చేస్తుండే. బట్ ఎప్పుడైతే లూకస్ మ్యాక్స్కి ఆ రన్నింగ్ అప్ ద హిల్ సాంగ్ వినిపిస్తాడో షీ కుడ్ డైరెక్ట్ హర్సెల్ఫ్ ఇంకా ఆ వరల్డ్ నుండి బయటికి రాగలదు అంటిల్ ద సాంగ్ ఎండ్స్. అండ్ వి సీ మ్యాక్స్ ఒక కేవ్ లోపల దాక్కుంటుంది, వేర్ హెన్రీ కాంట్ ఎంటర్. ఆల్సో హెన్రీ ఆ కేసును చూడగానే ఒక ఇమోషనల్ యాంగర్ స్టేట్కి వెళ్ళిపోతాడు. సో ఆ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ ఏంటో మనకి ఇంకా చెప్పలే, నెక్స్ట్ ఎపిసోడ్స్లో స్లో రివీల్ చేయొచ్చేమో. ఇప్పుడు మైక్, జాయ్స్, విల్, రాబిన్ ఇంకా లూకస్ దగ్గరికి వస్తే ఎపిసోడ్ 1 నుండి మనకి జాయ్స్ ఓవర్ ప్రొటెక్టివ్గా ఉండడం చూపిస్తారు. అఫ్ కోర్స్ ఏ మాదిరైనా అలానే ఉంటారు. అండ్ వి ఆల్ నో వై. సీజన్ 1 నుండి బోత్ ఫిజికల్లీ మెంటల్లీ దారుణంగా ఎఫెక్ట్ అయిన క్యారెక్టర్ ఎవరిదైనా ఉందంటే అది విలియందే. వీడు అనుభవించిన నరకం చూస్తే మ్యాడ్లో శివకి కూడా కళ్ళు తిరుగుతాయి. అలాంటి విల్కి డఫర్ బ్రదర్స్ ఫైనల్లీ ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు. 4th ఎపిసోడ్ క్లైమాక్స్లో విల్ క్యారెక్టర్ ఆర్క్ ఎలా జంప్ అవుతుందంటే దిస్ వాస్ ప్యూర్ థియేటర్ మూమెంట్. అండ్ ఎలా అయితే వెక్నా సీజన్ 4లో మ్యాక్స్, క్రిసీ, ఫ్రెడ్ ఇంకా ప్యాట్రిక్ బోన్స్ బ్రేక్ చేసి చంపుతాడు, అలానే విల్ డెమిగోర్గన్స్ బాడీస్ ని బ్రేక్ చేసి చంపుతాడు. ఎపిక్ పార్ట్ సైడ్, విల్ ఇదంతా ఎలా పుల్ ఆఫ్ చేయగలిగాడు? ఐ మీన్ 11 ఇంకా ఖాళీలాగా విల్ మీద ఎవరు ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు. సో ఐ థింక్ దిస్ ఆల్ గోస్ బ్యాక్ టు ద పాయింట్ వేర్ వెక్నా విల్ని క్యాప్చర్ చేసి తన టెంటికల్స్తో విలియన్ మీద ఏదో ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటాడు, బికాస్ ఆఫ్ విచ్ విల్ ఆ హైవ్ మైండ్కి కనెక్ట్ అయిపోయాడు. అండ్ సీజన్ 2లో వెక్నా విల్ని ఒక వెసల్లో వాడుకున్నాడు. అండ్ వీ ఆల్ నో దట్ విల్ వాజ్ నాట్ ఎ స్ట్రాంగ్ కిడ్ ఈవెన్ బిఫోర్ దిస్ ఇన్సిడెంట్. అండ్ ఆ ఇన్సిడెంట్ తర్వాత కూడా అందరు తనని కార్నర్ చేయడం వల్ల హీ కుడెంట్ అన్లాక్ దోస్ పవర్స్. బట్ సీజన్ 5 ఎండింగ్కి రాబిన్ ఇచ్చిన మోటివేషన్ దట్ తనకి ఎవరి మీద డిపెండ్ అయ్యే అవసరం లేదు, తనకి తనే చాలు అని. అండ్ వెక్నా లాస్ట్లో తన్ని వీక్ కాబట్టే చాలా ఫాస్ట్గా మ్యాన్పులేట్ అయ్యగలిగాడు అని ప్రొవోక్ చేయడంతో హీ గాట్ ట్రిగర్డ్ అండ్ ఆ పవర్స్ని అన్లాక్ చేశాడు. సో ఇప్పుడు విల్, 11 ఇంకా ఖాళీ ముగ్గురు ఉన్నారు, ప్లస్ మొత్తం గ్యాంగ్ ఇంకా మొత్తం యుఎస్ మిలిటరీ కూడా ఉంది. సో వీళ్ళు వెక్నాని ఈజీగా ఫేస్ చేయగలరా అంటే స్టిల్ ద ఛాన్సెస్ ఆర్ లో, బికాస్ వెక్నా యంగ్ ఏజ్ నుండే తన ఫాదర్ని మ్యానిపులేట్ చేసి తన మదర్ ఇంకా సిస్టర్ని చంపాడు. తర్వాత 11ని మ్యానిపులేట్ చేసి తనని కంట్రోల్ చేసి ఆ పవర్ డాంపనర్ని డిస్ట్రాయ్ చేశాడు. సో వెక్నా ఈజ్ నాట్ జస్ట్ ఎ గాయ్ హూ డస్ టెలికనెసిస్ అండ్ టెలిపతి. తను వేరే వాళ్ళ మైండ్స్ని ఇన్వైట్ చేసి మ్యానిపులేట్ కూడా చేస్తాడు. సో హిస్ ప్లాన్ కుడ్ బి లైక్ విల్ని ప్రొవోక్ చేసి తన పవర్స్ని అన్లాక్ చేశాక మళ్ళీ మ్యానిపులేట్ చేసి విల్ని తన సైడ్ లాక్కొద్దాం అని. ఐ మీన్ దిస్ కుడ్ బి ఏ పాసిబిలిటీ. అందుకేనేమో వెక్నా ఎవరైతే విల్లా వాళ్ళ యంగ్ ఏజ్ నుండి చాలా వీక్గా ఉన్నారో వాళ్ళని కిడ్నాప్ చేసి ఏ ట్రీట్మెంట్ అయితే విల్కి ఇచ్చాడో అదే ట్రీట్మెంట్ని వెక్నా ఫాలో అవుదాం అనుకున్నాడేమో. అండ్ ఈ ప్యాటర్న్ని సరిగా గమనిస్తే దిస్ ఈజ్ సిమిలర్ హౌ డాక్టర్ బ్రెన్నర్ చిన్నపిల్లల మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళకి పవర్స్ ఇచ్చాడు. అండ్ వీ ఆల్ నో దట్ హెన్రీకి ఆ ల్యాబ్లో పవర్స్ రాలే, ఇట్ వాస్ బిల్ట్ ఇన్. సో డాక్టర్ బ్రెన్నర్ హెన్రీ బ్లడ్ శాంపుల్ తీసుకుని వేరే పిల్లల మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తుండే. అండ్ హెన్రీ మే హ్యావ్ థాట్ అదేదో నేను చేసుకుంటే పోలే. ఐ మీన్ వెక్నా గెట్స్ అ హోల్ ఆర్మీ విత్ సూపర్ పవర్స్. సీజన్ 4లోను హీ ట్రైస్ ద సేమ్ టాక్టిక్ ఆన్ 11 విచ్ ఫెయిల్స్ మిజరబుల్లీ. సో హీ చేంజ్డ్ హిస్ స్ట్రాటజీ అండ్ వేరే విధంగా స్టార్ట్ చేశాడు. అండ్ హియర్ కమ్స్ విలియం. తను విలియంతో చేసిన సక్సెస్ అవడంతో హీ స్టార్టెడ్ టార్గెటింగ్ ఆల్ వీక్ మైండ్ సెట్ చిల్డ్రన్. సో ఆ పిల్లలు లాస్ట్లో అవుతారా లేదా విల్, 11 ఇంకా ఖాళీ కలిసి వెక్నాని ఆపుతారా లాస్ట్ ఎపిసోడ్లో చూడాలి. సరే మరి దీంతో మన 4 ఎపిసోడ్స్ రైట్స్ పూర్తయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతలోపు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా దీనికోసం వెయిట్ చేస్తున్నారు, చేసేయండి.